ఏదైనా సరే తెగే వరకు లాక్కూడదు. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో ఉన్న విషయం చాలా బీభత్సంగా ఉంటది. కల్తీ నెయ్యి గురించి వివాదం జరుగుతుంది కదా! ఆ కల్తీ నెయ్యి శాంపిల్ తీసుకున్నది ఎప్పుడంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్‌లో తీసుకున్నారంట. అదే దాని నుంచే శాంపిల్ తీసుకొని దాన్ని ల్యాబ్‌కి పంపించారు. దాని నుంచే వివరాలొచ్చినియి. అయితే దాని గురించి జడ శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. తర్వాత మాట్లాడదాం. ఏదైతే కల్తీ కెమికల్ నెయ్యి కలిసిందని చెప్పింది కూడా 6/7/2024లో వచ్చిన ట్యాంకర్లలో నుంచి తీసి ఇచ్చినటువంటి రిపోర్టు. 24 జూలైలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది అదే డేట్‌కి అంటే వాళ్ళు ఈ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నోట్తో ఆ మాట కూడా వినండి. మళ్ళీ మాట్లాడదాం. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ ఉందని ఇప్పుడు కల్తీ జరిగింది, ఇంకా కల్తీ నెయ్యి అంటున్నారు కదా. ఇది సింథటిక్ నెయ్యి అని. ఇప్పుడు నెయ్యి ఎక్కడది? ఏ టెన్యూర్లోది? ఆలోచించుకోండి. ఆలోచించి అందరూ వీడియోని లైక్ చేసి అందరూ మీ బాధ్యతగా కామెంట్ చేయండి.